హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో నోట్లో నీళ్ళు ఊరించే కమ్మనైన దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము అండి. ఇది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ, పూరి దేంట్లోకైనా ఇది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు పల్లీలు వేసాను అండి. ఈ పల్లీలని లో ఫ్లేమ్లో మాత్రమే పల్లీలు లోపలి వరకు వేగేలాగా కలుపుతూ వేయించుకోవాలి. పైన వేయించుకున్నామంటే పచ్చడి రుచి అస్సలు బాగోదు. అలానే పల్లీల క్వాంటిటీ కూడాను మనము 2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి అండి. ఎక్కువ తీసుకున్నాము అంటే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు పల్లీలు మంచిగా వేగిన తర్వాత తీసేసి అదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేయండి. దోసకాయ పచ్చడిలో మెంతులు వేయడం వల్ల చాలా రుచి ఉంటుంది, తప్పకుండా వేయండి. అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి మెంతులు ఎర్రగా వేగిన తర్వాత కారానికి తగినంతగా పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6 వరకు పచ్చిమిర్చిని మధ్యగా తుంపి వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కాస్త మెత్తగా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు టొమాటోల్ని మధ్యకి కట్ చేసి వేస్తున్నానండి. టొమాటోలు మరీ మెత్తగా గుజ్జుగా అవసరం లేదు, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు టొమాటో కూడా కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేయండి. జస్ట్ టేస్ట్ కోసమే నేను టొమాటో కొత్తిమీర వేశాను. ఇప్పుడు ఇది మొత్తం కూడాను కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలానే వేయించుకున్న పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు వేయండి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు అయితే వేసేసి దీన్ని వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో టొమాటో, కొత్తిమీర, అలానే చింతపండు, మనము కట్ చేసుకొని ఉంచుకున్న దోసకాయని వేస్తున్నానండి. దోసకాయని వీలైనంత సన్నగా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను గింజలతో సహా కట్ చేసుకున్నాను. గింజలు వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. అలానే దోసకాయని కట్ చేసుకునే ముందే చేదేమైనా ఉందేమో చెక్ చేసి వేసుకోవాలి అండి, లేదా పచ్చడి చేదొస్తుంది. మనం కట్ చేసుకున్న దాంట్లో మొత్తం కాకుండా సగం క్వాంటిటీ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేయడానికి ఎటువంటి వాటర్ అవసరం లేదండి, దోసకాయలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ముందుగా వేయించుకున్న ప్యాన్లోనే 1.5 గరిట ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, అలానే ఇంగువ వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే పసుపు వేయండి. నేను ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసేసాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పచ్చడి గుజ్జు ఉంది కదా, అది వేసేసి జస్ట్ 1 నిమిషం ఈ పోపు పచ్చడికి పట్టిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా పోపు మొత్తం కూడాను పచ్చడికి పట్టే విధంగా కలిపేసేసుకొని ఈ గుజ్జు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. కనీసం గోరువెచ్చగా అయినా ఉండాలి, అంతేగాని వేడిగా మాత్రం ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనం మిగిలిన దోసకాయ ముక్కల్ని ఈ గుజ్జులో వేసుకోవాలి అన్నమాట. అలా కాకుండా వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మిగిలిన దోసకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి, పచ్చడి అస్సలు బాగోదండి. మనము మధ్య మధ్యలో అన్నంలో తినేటప్పుడు ఈ ముక్కలు పంటి కింద తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మరి కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసేసుకుంటే ఎంతో రుచికరమైన కమ్మనైన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మనకి కనీసం 4 రోజుల వరకు కూడాను స్టోర్ చేసుకోవచ్చు. అన్నంలోకే కాదు, దోశ, ఇడ్లీ, టిఫిన్స్లోకైనా సూపర్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.